హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా మీ అందరికైతే వరలక్ష్మి దేవవ్రత శుభాకాంక్షలు అండి. వీడియో ఎప్పుడు అవుతుందో తెలియదు, బట్ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి దేవి వ్రతం రోజు అనమాట. సో వ్రతం మేము ఎలా చేసుకున్నాం ఏంటి అనేది, ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో వంటలు అవి అయితే పిండి వంటలు చాలా రకాలు వండుతాం కదా. సో అవన్నీ అయితే వండేసి తర్వాత మళ్ళీ పూజ కోసం అయితే ఇంకా కొత్త శారీ కట్టుకుని పూజ చేయాలి కదా. ఇంకా ఇదే అనమాట నా కొత్త శారీ. ఇంకా కట్టేసుకొని రెడీ అవుతున్నా పూజ కోసం. ఎప్పుడు పూజకైనా హడావడిగా ఎర్లీ మార్నింగే లేవడం, వంట చేసుకోవడం, అది కాక పిండి వంటలు ఎక్కువ వండుకోవాలి కదా. పొయ్యి దగ్గర ఊది వంట చేసుకొనేసి ఇంకా పూజ టైంకి ఏంటంటే ఏదో అలా రెడీ అవ్వకుండా ఇంకా అలా పూజ చేసేయడమే. ఎప్పుడు ఆదరాబాదరాగా అయిపోద్ది అనమాట. ఎప్పుడు నీట్గా రెడీ అయ్యి పూజ చేసుకునేది ఉండదు. పూజ అంతా అయిపోయాక రెడీ అవ్వడమే ఉంటుందన్నమాట. బట్ ఈసారి అలా కాదు అని చెప్పేసి ఇంకా వంటలన్నీ కొంచెం ఒక ప్లాన్ ప్రకారం తొందరగా అయితే వంటలు అయితే పూర్తి చేసేసుకున్నా. ఇంకా నా జుట్టుతో పెద్ద సమస్య కదా, జుట్టు అయితే నీట్గా ఆరిపోయిందిలేండి. ఎందుకంటే ఆరేలాగా చిగురును మూడేసేసి పనులన్నీ చేసుకున్నా. చివర ముడేస్తే జుట్టు ఫ్రీగా ఆరిపోద్ది అనమాట. సో ఇంకా హెయిర్ కూడా ఎక్కడ పడిపోకుండా ఉంటుంది. జుట్టు అయితే నీట్గా ఆరిపోయింది. అందువల్ల ఇంకా కొంచెం తడిగా ఉంది. ఇంకా జడ వేసుకునే అంత టైం లేదు కాబట్టి అసలే నా వైపు మా వాళ్ళు ఎలా చూస్తున్నారు చూడండి. అసలే టైం అయిపోతుంటే పూజకి ఇంకా వీడియో తీసుకుంటుంది అని. యూట్యూబర్స్తో ఉన్న ఇబ్బంది అదే అండి, ప్రతిదీ వీడియో చేయాలనుకుంటాం కానీ టైం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని ఇంట్లో వీడియోస్ తీసుకున్నప్పుడు అనుకుంటాం, బయట వీడియోస్ తీసినప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవాలి. బట్ ఎవరేమనుకుంటారో అనుకుంటే ఇంక ఇది కూడా ఒక పని లాంటిదే కదా. డైలీ వీడియో అప్లోడ్ చేయాలి, అప్డేటెడ్గా ఉండాలి ఎప్పుడు కూడా. సో అందువల్ల ఇంకా మనం పెద్దగా బయటకు వెళ్ళి చేసేది ఏమి ఉండదు కాబట్టి ఇంట్లో చేసుకునే చిన్న ఫంక్షన్స్ అయినా సరే వ్లాగ్స్ లాగా షూట్ చేసి పెట్టాలని అందరికీ ఉంటుంది. బట్ ఇంట్లో పనులు హ్యాండిల్ చేసుకోవాలి, ఒకవైపు వీడియో తీసుకోవాలంటే మ్యాక్సిమం కుదరదు. అసలు ఈరోజు కుదురుతుందో లేదో అనుకున్నా, బట్ అలా కుదిరిపోయింది. చిన్నగా పూజ ఎలా చేసుకున్నామో క్యాప్చర్ చేశాను, చూపిస్తాను. ఇంకా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇంకైతే ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా వంటలన్నీ వండేసి ఒక సైడ్ పెట్టేసా. ఏమేమి వండాలో పూజకి సామాన్లన్నీ ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా రెడీ అయిపోవడం అయితే అయిపోయింది. లూజ్ హెయిర్ వదులుకోకూడదంటారు పూజ చేసినప్పుడు, ఏమో మరి. బట్ జుట్టు ఆరకుండా జడేసుకుంటే ఆ రోజు వచ్చే తలనొప్పి అయితే అస్సలు భరించలేమండి బాబు. ఇంకా పూజ చేసినప్పుడు పక్కాగా ఉండాల్సింది. గంధం కదా, నాకైతే గంధం పడదు, కురుపులు వచ్చేస్తాయి. బట్ ఈరోజు తప్పదు కదా, పెట్టుకున్నా. ఇంకా వంటలు అయితే ఇవన్నమాట: గుమ్మ శనగలు, పాయసం, ఇంకా తీపి గారెలు, పులిహోర, ఇంకా బూరెలు ఇవన్నమాట. నేనైతే ఈరోజు మొత్తం 5 రకాలు వంటలు ప్రిపేర్ చేసాం, అత్తయ్య నేను కలిపి. సో అన్నీ నేను కలిపేసి ఇచ్చేస్తే కట్టెలు పోయి కదా, తను కూర్చొని మొత్తం గారెలు బూరెలు అన్నీ వేసేసిందనమాట. ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఒక దాంట్లో సర్దేసా, కలిసి కూడా మొత్తం అన్నీ రెడీ చేసేసా అనమాట. ఇంకా పీటలు, ఇంకా కావాల్సినవి రక్షాబంధన్లు అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నా ముందుగానే, హడావిడి లేకుండా అని. ఒక సంవత్సరం అప్డేట్ అవ్వాలి కదా, అలా లేట్గా చేసుకుంటే కుదరదు కదా అని చెప్పేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసా. మా ఆయన మంత్రాలు చదువుతూ ఉంటే నేనైతే పూజ చేస్తున్నా. మా అత్తయ్య ఎక్కువసేపు కూర్చోలేదు కదా, ఏమేమి సామాన్లు కావాలో కొంచెం అందిస్తూ ఉంది, పక్కన ఉండనమాట. లాస్ట్లో నేను దండం పెట్టుకుంటాను, నువ్వు చేసే పూజ ఉంది. ఇంకిద్దరమే అన్నీ చేస్తాం. ఇంకా పూజ అయితే మా ఆయన మంత్రాలు చదువుతున్నాడు, పూజ చేస్తున్నా. ముందైతే వినాయకుడికి పూజ చేయాలి కదా, వినాయకుడికి అయితే పూజ జరుగుతూ ఉంది. మా ఆయన పక్కన మంత్రాలు చదువుతూ ఉన్నాడు, వినండి. ఇంకా వినాయకుడికి నమస్కారం చేసేసుకొని ఇంకా తర్వాత అయితే వరలక్ష్మి తల్లికి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ముందు అన్ని నైవేద్యాలు అన్నీ పెట్టేసిన తర్వాత, అంటే తెలిసినంతలో భక్తితో చేసుకుంటే సరిపోద్ది. ఇలాగే చేయాలి, ఇన్నే పెట్టాలి అని రూల్ ఏమీ ఉండదు. మనకి అంటే కలిగిన దాంట్లో ఉన్నది పెట్టుకొని భక్తితో పూజ చేసుకుంటే సరిపోద్దని నేను అనుకుంటాను. ఏవైనా చిన్న అవకతవకలు వచ్చినా ఏం కాదు, పంపలు ఏం మునిగిపోవు. సో తెలిసి చేసింది ఏం కాదు కదా, తెలియక ఏవైనా చిన్న పొరపాట్లు జరిగినా ఏమీ కాదు. ఇంకా వరలక్ష్మీదేవికి అయితే కలశానికైతే పూజ చేస్తూ ఉన్నా, మా ఆయన మంత్రాలు చదువుతున్నాడు. ఒక బుక్ తెచ్చేసుకుంటాం అనమాట ప్రతి సంవత్సరం. సో తెచ్చేసుకొని ఆ బుక్లో ఉన్న మంత్రాలు అయితే అలా చదువుకుంటూ పూజ చేసేసుకుంటాం. ఎందుకంటే మనకి మంత్రాలు మైండ్లో ఉండాలంటే కష్టం కదా. సో ప్రశాంతంగా అయితే అమ్మవారి దయ వల్ల పూజ అయితే అయిపోతుంది, ఏ ఒడిదుడుకులు లేకున్నా.
ఇంకా పూజ అయితే పూజ చేయడం అయితే అయిపోయింది. అగరబత్తులు అయిపోయాయి అనేసి మళ్ళీ వెలిగిస్తున్నా. ఇంకా మీ అందరూ ఎలా చేసుకున్నారు పూజ కామెంట్ చేసేయండి. నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి ఏ ఇయర్ కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ ఇయర్ చేస్తున్నా. ఇప్పటికి 9 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. పెళ్ళికి ముందు ఈ పూజలు వ్రతాలు ఇవేమి ఉండేవి కాదు మా ఇంట్లో. ఎందుకంటే మా అమ్మ పెద్దగా చేసేది కాదు, ఏదో ఇంట్లో దీపం పెట్టేది అంతే. అసలు పూజ రోజు రకరకాలు వండేస్తారు, కానీ చక్కగా వారానికి వంటకం వండుకొని పూజ చేసుకుంటే బాగుంటాయి కదా. అన్నీ ఒకరోజు వండేసి పెట్టేసి కన్నా ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా అమ్మవారికి నేనైతే ఏమీ కొనలేదు, గోల్డ్ అది కొని పెడతారు కదా, చీరలు అయితే తీసుకున్నాం అనమాట. ఓన్లీ అమ్మవారికి చీర పెడుతున్నా, పసుపు కొమ్ముతో కట్టేసి పసుపు ఏదైనా పర్లేదు కదా, మనకి కలిగి ఉంటే పెట్టుకోవచ్చు. బట్ ఫైనాన్షియల్గా ఈ ఇయర్ అయితే మరీ ఇబ్బందిగా ఉంది. సో మ్యాక్సిమం అందరికీ ఉండేవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు. ఇంకా పూజ చేసుకోవాలంటే బంగారమే ఉండాలని రూల్ ఏం లేదు. కొంచెం పరమాన్నం వండి పెట్టేసినా పర్వాలేదు, ఒక అరటిపండు పెట్టి పూజ చేసుకున్నా పర్వాలేదు అని నేను అనుకుంటా. అన్నీ ఏం ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇంకా కొంతమందిని చూసా, ఇంట్లో అందరూ కడుపు నిండా భోజనం చేశారో లేదో పట్టించుకోరు, కానీ దేవుడికి మాత్రం రకరకాల నైవేద్యాలు అయితే వండి పెట్టేస్తూ ఉంటారు. అదంతా కరెక్ట్ కాదు కదా. ఏమంటారు, మనకు కనిపించే మనుషుల ముందు మనం సరిగ్గా చూసుకోవాలి, తర్వాతే దేవుడు. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్.